అందుచేత ప్రతీప మహారాజు పుత్రుడి నామం శంతనుడు అని పెట్టడం జరిగింది. కాలానుగుణంగా ప్రతీప మహారాజు వృద్ధుడైపోయాడు. యువరాజు శంతనుడు అస్త్రశస్త్ర విద్యలలో నైపుణ్యాన్ని సముపార్జించాడు. అందుచేత తన కుమారుడు శంతనుడికి రాజ్య కార్యభారాన్ని అప్పగించి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. హస్తినాపురం నూతన రాజు శంతనుడు ఒకనాడు వేట కోసం బయలుదేరాడు. ఒక మృగాన్ని వేటాడుతూ ఆయన గంగా నది తీరానికి చేరుకున్నాడు. ఇప్పుడు మంచిగా వస్తుంది. ఇప్పుడు దేవుడి మీద పడుతుంది. అదే దానికి ఏరు పట్టే ఇక